పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిందని, డిజైన్ల మార్పులు తుది దశకు చేరుకున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని, నాణ్యత విషయంలోనూ రాజీ పడేది లేదని అన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం, డ్యాం నుంచి కాలువకు అనుసంధాన పనులు అన్ని కలిపి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ మొత్తం ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారంటున్న నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మరికొద్దిసేపట్లోనే పోలవరం ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతి పనులు ఎంతవరకు వచ్చాయి, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా అటు కాంట్రాక్టర్స్తో పాటు అధికారులకి, అదేవిధంగా మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్, ఏంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మీ ముందున్న లక్ష్యం ఏంటి? ఎంతవరకు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తయిన పరిస్థితి? ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం ఒక పోలవరం అనే పేజీగా పెట్టుకుని ఆ రోజు 14% ఉంటే దాన్ని 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టించి పనిచేశారు పోలవరం ప్రాజెక్టుని. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యుండుంటే అది 2020, 2021కి పోలవరం పూర్తయి ఈ గోదావరి జలాలు అటు రాయలసీమ, ఉత్తరాంధ్రకి వెళ్ళుండేవి. కానీ ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష, లేకపోతే పోలవరం మీద కక్ష తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేసి అధికారులను ఎవరిని కూడా లేకుండా చేసి ఒకరోజు ఒక నెల కాదు 17 నెలలు పోలవరం దగ్గర ఎవరు ఉండనటువంటి పరిస్థితిలో 2020 ఆగస్టులో వరదలు వస్తే కనీసం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి. అది నేను చెప్పడం కాదు, ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 20 ఆగస్టుకి ఏదైతే ఫ్లడ్స్కి డయాఫ్రమ్ వల్ల నష్టపోయిందని, ఆ రకంగా ఏదైతే 5 సంవత్సరాల విధ్వంసం, ఒక డయాఫ్రమ్ వాళ్ళే కాదు, దాన్ని ఆనుకున్నటువంటి బండ్ ఏదైతే ఉందో 250 మీటర్ల బండ్ ఉంటే గ్యాప్ 2-1 మధ్యలో మరి దగ్గరికి 150 మీటర్లు ఇది బండ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 56 అడుగులు ఈ శాండ్ మరి బయటికి పోయి అగాధాలు ఏర్పడిన పరిస్థితి. అంటే భౌగోళికంగా కూడా పోలవరానికి ఎంతో కొంత ఉపయోగపడే అంశాలు కూడా మరి నష్టం జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ పర్యటన, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 4-5 రోజులకే పోలవరం వచ్చారంటే ఆయన ప్రాధాన్యత. అందుకే ఆ సవాళ్ళన్నింటినీ అధిగమించాలని 5-6 నెలలను 7-8 సార్లు మరి ఓన్లీ పోలవరం, ఇంకొక 15-20 సార్లు ఇరిగేషన్ మీద రివ్యూ చేస్తూ పోలవరం మీదకి ఒక కసరత్తు చేసి ఒక తుదిరూపుకి రావడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టు డయాఫ్రమ్ వాల్ కానీ బండ్ కానీ దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వ హయాంలో అంటూ ప్రస్తుతం మీరు చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ వేదికగా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే కేంద్రం నుంచి కూడా దీనికి సంబంధించి సహాయం చాలా అవసరం. కేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఖచ్చితంగా ఏదైతే ఈరోజు అదృష్టం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ఒకే ప్రభుత్వం 2 చోట్ల ఉంది కాబట్టి ఈరోజు పూర్తి సహకారం పోలవరానికి అందిస్తామని స్వయంగా ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కూడా ప్రస్తావించిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఏదైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 12,150 కోట్ల బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కేబినెట్ ఆమోదం పొందడం, దానికి సంబంధించి అడ్వాన్స్లో కూడా మనం ఖర్చు పెడితే అందులో మరి ఇమీడియట్లీ 75% ఖర్చు పెడితే మళ్ళీ అడ్వాన్స్కి కూడా ఇస్తామని వాళ్ళు కూడా కేంద్రం కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంచేత ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ దీంట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ టెక్నికల్ సమస్యలు కూడా ఇప్పుడు ఏదైతే ఆ డీవాల్ ఏదైతే నష్టపోయిందో దాన్ని కూడా సిడబ్ల్యూసి సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపేర్స్ కంటే కూడా కొత్తదే నిర్మాణం చేయమన్నారు. దానికి అనుగుణంగానే ఎప్పుడు మనం ప్రారంభిస్తూ ఉన్నాం, ఆల్రెడీ ఎప్పుడు మనం పూర్తి చేయాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్లో మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఆ డీవాల్ రేపు జనవరిలో ప్రారంభమవుతుందని అనుకుంటున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లాట్ఫామ్ కానీ అదేవిధంగా దాని గైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్ని ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఫీల్డ్లో. ఇంకా రెండవది ఏదైతే ఈ డీవాల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డామ్ను కూడా ప్యారలల్గా చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక తుదిరూపు తీసుకొస్తాము. దానికి సంబంధించిన కట్టర్స్ ఏవైతే 3 ప్రధానంగా అవసరం అవుతున్నాయి, ఎందుకంటే గతంలో ఒకటి మెయిన్ చేస్తే ఇప్పుడు దాన్ని పెంచి టైం తగ్గించాలని, అంటే ఇట్లా అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుని స్పీడప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే ప్రధానంగా పెద్ద చర్చ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఎత్తుని గత ప్రభుత్వ హయాం తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు ఎత్తుకు సంబంధించి చాలా క్లియర్గా మేము కూడా చెప్పడం జరిగింది. 45.72 మీటర్స్కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది.
ఇంకా అందులో 1% కూడా ఎవరికి ఏ విధమైన డౌట్ అవసరంలా. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, చంద్రబాబు నాయుడు గారి ఆశయం నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం ఆయన ఆశయం పూర్తి కావాలి అని అంటే అది 45.72 మీటర్లకి మనం పోలవరం నిర్మాణం చేసినప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడే గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకి రాయలసీమకి వెళ్తుంది. అంచేత ఖచ్చితంగా 45.72 మీటర్లకు మేము నిర్మాణం చేస్తాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉత్తరప్రదేశ్తో అసలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే మరి ఎత్తుకు సంబంధించి 41.15 అదేవిధంగా 45.72 తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వమే. మీరు చూసుకోండి, నేను కూడా మొన్న మండలిలో కూడా ఛాలెంజ్ చేశాను వైఎస్ఆర్సీపీ పార్టీకి. 2019కి ముందు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైనా ఏ పేపర్ మీదైనా ఏ రివ్యూ మీటింగ్లో అయినా ఏ మినిట్స్లో అయినా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కానీ 45, 41 కానీ ఎక్కడైనా ఉంటే చూపించండి అని. ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేకపోయారు, తోక ముడిచారు వైఎస్ఆర్సీపీ. అంచేత ఆ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 45, 41 తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాటిని అధిగమించి ఈవేళ డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము ఆ 45.72కి మనం నిర్మాణం చేస్తాం. చివరిగా R&Rతో పాటు భూ సమీకరణకు సంబంధించి ప్యాకేజ్కి సంబంధించి ఇంకా నిరాశ్రయులకు సంబంధించి ఇంకా వారికి ప్యాకేజ్ అందని పరిస్థితి కనబడుతుంది. ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూడొచ్చు, దాదాపు 3.87కి సంబంధించిన పర్సంటేజ్ వరకే ఇక్కడ జరిగింది. వాళ్ళని నిరాశ్రితుల్ని ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏ రకంగా ముందుకెళ్తున్నారు? దాంతోపాటు రెండో పాయింట్, అంచనాలకి సంబంధించి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అంచనాలు ఏంటి? మీరు చెప్పినట్లుగా ఏదైతే నిర్వాసితుల సమస్య అనేది ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా మీరు చూశారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మా రాష్ట్రం తెలంగాణలో కలిపేయండి అని నిర్వాసితులు రోడ్డెక్కిన పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ నిర్వాసితులకి, అంటే ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా సర్వే చేసుకుని ఏదైతే ఇప్పుడు 41 ఏదైతే 12 మీటర్స్కి ఏదైతే ఉందో మన ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో మరి వాళ్ళని తరలించడానికి ముందు ఇమీడియట్గా అక్కడ కాలనీల నిర్మాణం జరగాలి. అంచేత 19కి ముందు నిర్మాణమే తప్ప మళ్ళీ తర్వాత అక్కడ అర్బస్తా సిమెంట్ పోవాలా. అందుకే ఇప్పుడు కాలనీల నిర్మాణం చేయాలని ఆలోచనతో ఏజెన్సీలందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు క్లియర్ చేస్తే మేము నిర్మాణం మొదలు పెడతామంటే ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ బకాయిలు క్లియర్ చేసి ఇప్పుడు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. తద్వారా ఖచ్చితంగా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చంద్రబాబు నాయుడు ఏదైతే భావిస్తున్నారో దానికి ఒక 6 నెలలు సంవత్సరం ముందుగానే మరి ఏదైతే నిర్వాసితులు ఫస్ట్ ఫేజ్ ఇది క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఒక 6,000-7,000 కోట్ల రూపాయలు ఇమీడియట్లీ అవసరం ఏదైతే ఉందో దాన్ని సమకూర్చి ఆ R&Rది కాలనీలది కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని పనిచేస్తాం. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం గడువు నిర్వహించుకుందో 2027కి పూర్తయ్యేలాగా అటు కేంద్ర సహకారం తీసుకుని ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా ఉన్న పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఫేజుల వారీగా కూడా పనులను ఎప్పటికప్పుడు సీఎం సమీక్షించే విధంగా కూడా దానికి సంబంధించి డ్రోన్ల సహకారంతో సీఎం డాష్ బోర్డుకి అనుసంధానం చేస్తూ రోజువారీగా కూడా సీఎం పోలవరం పనుల్ని పురోగతిని కూడా సమీక్షిస్తారంటూ చెప్తున్న పరిస్థితి.